హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్కే తెలుగు బ్లాగ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎయిర్పాడ్స్ ప్రో. ఏదైతే మనకి రోడ్ మీద కూడా అవైలబుల్ దొరుకుతున్నాయో డూప్లికేట్, ఫేక్కి ఇంకా ఒరిజినల్కి అసలు డిఫరెన్షియేషనే లేదు. ఇవి రోడ్డు మీద విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. 2000కి 1500కి వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రైస్లో వాళ్ళు అమ్మేస్తున్నారు. ఎవరైతే యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో ఒరిజినల్ యూజ్ చేస్తున్నారో వీళ్ళు బయట పెట్టుకొని తిరుగుతున్నా కూడా చాలామంది ఏం చేస్తున్నారు, అరే అవి ఫేక్ ఏమో, అవి ఈ ఫేక్ ఎయిర్పాడ్స్ చేయడం వల్ల ఏదైతే ఒరిజినల్ ఎయిర్పాడ్స్ ఉన్నాయో వాటికి వాల్యూ లేకుండా పోయింది. దీని వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎవరైతే రియల్గా ఒరిజినల్ ఎయిర్పాడ్స్ ప్రోని యూజ్ చేస్తారో వాళ్ళు మాత్రం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఆ సౌండ్ కానివ్వండి, ఆ నాయిస్ క్యాన్సలేషన్ కూడా యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోలో ఎంత క్లియర్గా ఉంటుందంటే మీరు రెండు పెట్టుకున్నారంటే 2 సైడ్స్ అసలు ఏమీ వినబడదు, అంత డెప్త్ నాయిస్ క్యాన్సలేషన్ ఉంటుంది. ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండిట్లలో ఇప్పుడు చాలామంది మోసపోతూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఈ మన ఫేక్ ఎయిర్పాడ్స్ తీసుకొచ్చి అంటే కొనుక్కొచ్చి 2000కో 1500కో కొనుక్కొచ్చి, ఇది పాపం తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమందికి ఇవి ఆన్లైన్లో మొన్నటిదాకా అంటే ఐ స్టేషన్స్ మన దగ్గర లేవు, ఇప్పుడైతే వచ్చేసినాయి. సో అక్కడ వెళ్ళి కొనుక్కుంటున్నారు. ఈవెన్ చాలామందికి ఏంటంటే ఆశ చూపించేస్తారు, 2000కి నీకు యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో వస్తున్నాయి. సో ఇది దీని మీద ఎంఆర్పి కూడా వీళ్ళు 26,000 మెన్షన్ చేసి ఉంది. సో ఇట్లా చాలామంది మోసపోతున్నారు. అట్లా మోసపోకుండా ఉండడానికి నా వంతు ప్రయత్నం. సో అందరినీ ఎంతమందికి వీలైతే అంతమంది వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది అంటే ఒరిజినల్ ఎయిర్పాడ్కి ఫేక్ ఎయిర్పాడ్కి తేడా ఏంటిది. సో ఇవి తెలుసుకుందాం. సో ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు ఒక 8 డిఫరెన్సెస్ అయితే క్లియర్గా చెప్తాను. దాన్ని బట్టి మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో కొనాలనుకుంటే, ఎవరైనా మోసం చేసే వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. ఇప్పుడు మీరు ఎక్కడైనా వెళ్ళిండంటే వాళ్ళు నాకు ఇక్కడ నీది అమ్మాలనుకుంటున్నా కొత్తవి 26,000, మీకు జస్ట్ 3,000కి ఇస్తా 4,000కి ఇస్తా అని చెప్తారు. చెప్పిన తర్వాత మనం ఏం చేస్తాం, మరి తక్కువ ఒరిజినల్ వస్తున్నాయి కదా తీసుకుంటే ప్రాబ్లం ఏముంది. సో 2 వేస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకేమనిపిస్తుంది, తక్కువలో వస్తుంది అనుకుంటాం. ఇన్ కేస్ అది ఫేక్ అయినా కూడా సేమ్ ఎట్లున్నాయి చూడడానికి ఒరిజినల్ ఎయిర్పాడ్స్ లాగానే ఉన్నాయి కదా. సో నేను బాక్సెస్ నా దగ్గర 2 ఉన్నాయి, మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఫేక్, ఇది ఒరిజినల్. సో తేడా ఏముండదు, మీరు చూడొచ్చు. నేను క్లియర్గా చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఇది క్యారీ చేసినా ఎవరు ఐడెంటిఫై చేయగలుగుతారండి? ఎవ్వరూ చేయలేరు. సో ఇట్లా చాలామందిని చాలా రకాలుగా మోసం చేస్తూ ఉంటారు. సో 8 మేజర్ డిఫరెన్సెస్ ఏమున్నాయి తెలుసుకుందాం. సో మీరు కూడా ఫ్యూచర్లో మోసపోకుండా ఉంటారు. మోసపోకుండా అంటే ₹1 ₹10 స్పెండ్ చేసినా అది మనం కష్టపడితేనే వస్తాయి డబ్బులు, ఉట్టిగా రావు కదా. చూస్తున్నారు కదా, 2 ఎయిర్పాడ్స్ ప్రో. ఇది వచ్చేసి ఫేక్, ఇది వచ్చేసి ఒరిజినల్. కొన్నిటికి ఇట్లా ANC అని కూడా మెన్షన్ రాదు. యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఒరిజినల్ ఉందో సేమ్ దానిలాగానే ఉంటుంది. సో ఈ బాక్స్లో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎయిర్పాడ్స్ లోపల ఉంటాయి, సీల్ ప్యాక్ ఉంటుంది. సో బాక్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఎప్పుడైతే బాక్స్ ఫినిషింగ్ వస్తుందో, బాక్స్ ఫినిషింగ్ ఫేక్ ఎయిర్పాడ్స్ది ప్యూర్ వైట్ ఉంటుంది. ప్యూర్ వైట్ అంటే కంప్లీట్ తెల్ల పేపర్ ఉంటుంది కదా, ఆ తెల్ల పేపర్ లాగా ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనం ఈ ఒరిజినల్ ఎయిర్పాడ్స్ ప్రో వస్తుందో అది కొంచెం మిల్కీ వైట్ ఉంటుంది. మరీ కంప్లీట్ వైట్ కాకుండా నార్మల్గా మిల్కీ వైట్ ఉంటుంది. సో అదొక ఫస్ట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మనం ఒరిజినల్ ఇంకా ఫేక్కి తెలుసుకోవడానికి. సెకండ్ది బాక్స్ లోపల ఎప్పుడైతే మనం బాక్స్ ఓపెన్ చేస్తామో, బాక్స్ ఓపెన్ చేస్తే ఇది ఒరిజినల్ దానికి మనకి, సో ఇది బిల్స్ నేను ఇవన్నీ పెట్టేసినాను. సో ఒరిజినల్ దానికి ఇవన్నీ వస్తాయి ఇన్సైడ్. ఏదైతే మనకి కంటైనర్ అంటే ఇయర్పాడ్ పెట్టే కంటైనర్ వస్తుందో అది ప్యూర్ పేపర్తో వస్తుంది. ఇది పేపర్తో తయారు చేసిందనమాట మెటీరియల్, ప్యూర్ పేపర్. సో ఇలా ఉంటుంది. సో అదే ఎప్పుడైతే మనం ఫేక్స్ తీసుకుంటామో, ఫేక్ ఎయిర్పాడ్లో వచ్చేసి ప్లాస్టిక్.
ఈ కంటైనర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ ప్లాస్టిక్ వస్తుంది. సో ఇది రెండో డిఫరెన్స్ ఇక్కడ మనకి అర్థమైపోద్ది. ఇక్కడ ఎయిర్పాడ్స్ ప్రో ఏదైతే ఇస్తున్నారో వీళ్ళు, ఈ ఎయిర్పాడ్స్ ప్రోలో కూడా మనం చూసుకోవచ్చు, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఎయిర్పాడ్స్ ప్రో అనేది ఇది ఒరిజినల్ది. ఇది కంప్లీట్గా లోపల అంటే ప్యూర్ కోటింగ్ ఉంటుంది. ఏదైతే ఇది డూప్లికేట్ ఉంటుందో ఆ డూప్లికేట్ దానికి అంత ప్యూర్ కోటింగ్ రాదు, ఎక్కువ షైనీ ఉంటుంది. ఇది చూడండి. సో ఇది ఒక తేడా అని చెప్పుకోవచ్చు. ఎయిర్పాడ్ ప్రోస్ ఇప్పుడు కొంతమంది బాక్స్ లేకుండా మా దగ్గర బాక్స్ మిస్ అయిందండి, ఇది ఒరిజినల్ ఎయిర్పాడ్స్, ఇవి మేము అమ్మాలనుకుంటున్నాం, ఇది కొంచెం నాకు ప్రాబ్లం ఉంది, ఏదో ఒకటి చెప్పి మనకు అమ్మడానికి ట్రై చేస్తారు. అలాంటప్పుడు బాక్స్ లేకుండా తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇది ఫేక్ ఎయిర్పాడ్స్. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. ఒకటేమో నా చెవులు పెట్టుకున్నా, అందుకే మీకు ఒకటే కనబడుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి, కనబడుతుంది కదా. సో ఈ రెండిట్లలో తేడా ఎట్లా తెలుసుకోవాలి అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఫేక్ నేను చెప్తా ఎట్లుంటుందో. ఫేక్ ఎయిర్పాడ్స్ ప్రోలో వచ్చేసి ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుందో ఈ డిజైన్డ్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని ఏదైతే సింబల్ కనబడుతుందో అది పెద్ద లెటర్స్ ఉంటాయి, అది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అదే యాపిల్ ఒరిజినల్లో తీసుకుంటే చాలా చిన్నగా ఉంటుంది, అసలు కనపడదు. చూస్తున్నారా ఫ్రెండ్స్, అసలు కనపడదు. ఇది చూడండి క్లియర్గా, అసలు అది కనపడదు, విజిబులే ఉండదు. సో అదే మనం ఫేక్లో చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఇదొక తేడా, ఒరిజినల్కి ఇంకా ఫేక్కి ఇదొకటి మెయిన్ తేడా. దాని తర్వాత వచ్చేసి అట్లనే కింద ఇక్కడ ఏదైతే మన పేరింగ్ బటన్ ఉంటుందో రెండిటికి పేరింగ్ బటన్ సేమ్ ఇచ్చిండ్రు. సో ఇది ఒరిజినల్లో మనకి ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది, సో టచ్ అవ్వదు. అదే ఫేక్లో కొంచెం పైకి ఎత్తి ఉంటుంది, కనబడుతుంది కదా ఫ్రెండ్స్, రెండింటి మధ్యలో డిఫరెన్స్. సో ఫేక్ దానికి ఇట్లా మనకి ఫీల్ తెలుస్తుంది, అదే ఒరిజినల్ అనుకోండి ఇక్కడ తెలీదు. సో ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది, అది ఇంకొకటి. దాని తర్వాత ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఇక్కడ చూడవచ్చు మీరు, ఇది ఫేక్ దాంట్లో ఇవి తీసేస్తాను. కింద ఎక్కడైతే మనకి ఇది కనబడుతుందో సీరియల్ నెంబరు, బ్యాటరీ, ఎంఏహెచ్, ఈ లెటర్స్ ఉన్నాయి కదా, అది క్లియర్గా విజిబుల్ ఉంది, చూస్తున్నారు కదా. సో అట్లా మన ఒరిజినల్ ఎయిర్పాడ్స్ ప్రోకి రావు. ఒరిజినల్ ఎయిర్పాడ్స్ ప్రోకి ఎట్లుంటుందని అంటే చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి, చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో. సో అది ఐడెంటిఫై కూడా చేయలేం మనం, అది కండద్దాలు పెట్టుకొని భూతద్దం పెట్టుకొని చూస్తే కానీ తెలియదు అది. సో డూప్లికేట్లో చూడండి ఎంత క్లియర్గా ఉందో విజన్, క్లియర్గా చదవగలుగుతున్నాం. సో ఇది ఒక తేడా, మెయిన్ తేడా. అందులో ఇంకొకటి ఏంటంటే ఇంకా దానికి మించిన డిఫరెన్స్ అయితే ఏం చెప్పలేము. ఈ ఎయిర్పాడ్స్ ప్రో ఏదైతే బ్యాటరీ కెపాసిటీ ఉంటుందో, బ్యాటరీ కెపాసిటీ ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో వచ్చేసి సీరియల్ నెంబర్ కింద 598 చూపిస్తుండ్రు, అది ఫేక్ దానికి వస్తుంది. ఒరిజినల్ దానికి ఎప్పుడైనా సరే అది ఎంత ఉంటుందంటే ఇటు సైడ్ ఇచ్చిండ్రు 523 ఎంఏహెచ్ మాత్రమే ఉంటుంది. ఒరిజినల్ ఎయిర్పాడ్ ప్రో కనిపిస్తుంది అనుకుంటున్నా, ఇక్కడ చూడవచ్చు 523 ఎంఏహెచ్. సో ఏదైతే ఎయిర్పాడ్స్ ప్రో ఉంటుందో అవి 523 ఎంఏహెచ్ ఉంటాయి. 523 ఉందంటే అది ఒరిజినల్. ఫేక్ వాటికి మాత్రం 598, 600 వాళ్ళకి తోచింది వాళ్ళు పెట్టేస్తారు. చూస్తున్నారు కదా, సీరియల్ నెంబరు 598 ఎంఏహెచ్. సో ఇదొక బిగ్ డిఫరెన్స్. దాని తర్వాత ఎప్పుడైతే చెవిలో పెట్టుకుని ఇయర్పాడ్స్కి వస్తామో అప్పుడు మాత్రం దీన్ని కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ ఉన్నది ఒరిజినల్, రైట్ సైడ్ ఉన్నది ఫేక్. సో ఒరిజినల్కి ఫేక్కి తేడా చూడండి, ఇంకా పట్టుకుంటే కూడా తేడా తెలుస్తుంది. ఇది షైన్ అవుతుంది, ఒరిజినల్ షైన్ అవ్వదు.
సో ఇదొక తేడా.